వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశారండి. మనం ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి, మా మార్కెటింగ్ దానికి ఒక వ్యక్తి ఫోన్ చేసి, పవన్ కృష్ణమూర్తి అసలు ఏమనుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, క్రైస్తవ్యాన్ని తీసుకుంటే తప్ప, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడాలా, వాళ్ళని ఏదో నేరస్తులుగా చూపించాలా, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు, ఏమనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి కాస్త బెదిరింపు ధోరణిలో ఫోన్ చేశారట. సరే, ఓకే, ఆయన చేసిన దానికి తప్పేమీ లేదు. ఆయన చెప్పినటువంటి దాంట్లో మనం ఎక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి చేసింది ఏమీ లేదు. ఉన్న వాస్తవాలను బయట పెడుతున్నాం, అంతే. ఉన్న వాస్తవాలను బయట పెడుతున్నాం. అయితే ఇటీవల కాలంలో లాస్ట్ టైం అనంతపురంలో జరిగినటువంటి ఒక దాడిని ఖండించాం. ఎవరైతే పాస్టర్లు లేదు మొత్తం ఒక సంఘం వారు బస్ వేసుకుని వచ్చి మైక్ పెట్టుకొని భారీగా సౌండ్ చేస్తూ ఊరంతా తిరుగుతూ ఇదంతా చేస్తున్నారో, దాన్ని అడ్డం పడ్డటువంటి దానికి ఆ రోజు అలా దాడి చేయడం కాదు, సెక్షన్ల ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, న్యాయ ప్రకారం ముందుకు వెళ్ళాలి తప్ప దాడి చేయడం తప్పు అని చెప్పాం. దానికి కూడా చాలామందికి మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ రోజు. ఇంకో చోట ఇంకొక దాడి, ఇంకో చోట ఇంకొక దాడి, ఇవన్నీ జరుగుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు మీకు చూపించబోయేటువంటి ఒక 2 ఫోటోలు, ఆ 2 ఫోటోల్లో ఎంత నిజం ఉందనేది మీకే అర్థమవుతుంది. ఒకసారి ఈ ఫస్ట్ ఫోటో చూద్దామా? ఇందులో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒక ఇల్లు, ఇంటి ముందు రోడ్డు, అదంతా ఖాళీ ప్రదేశం. ఆ ఇంటి పేరు శ్రీ నరసింహ నిలయం. చిన్న షట్టరు, ఒక వెనకాల ఒక చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుని కుటుంబం అందులో జీవిస్తూ ఆ చిన్న షాప్ని ఏదో ఉపాధిగా ఏదో వాడుకుంటున్నటువంటిది ఖాళీ ప్రదేశం కదా. ఇది ఇప్పటికి బాగానే ఉంది, ఇందులో ఇబ్బంది ఏం లేదు, ఫైన్. కానీ దాని నెక్స్ట్ ఫోటో ఒకసారి మీరు పరిశీలనగా చూడండి. మీకు అక్కడ కనిపిస్తోందా? ఆ నరసింహ నిలయం అనేటువంటి ఆ ఇంటి ముందు బయటికి వెళ్ళడానికి, అంటే అక్కడి నుంచి బయటికి రావడానికి ఎదురుకుండా, గుమ్మం ఎదురుకుండానే, మనకి సింహద్వారం అంటాం కదా, సింహద్వారానికి ఎదురుకుండానే అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో నిలబెట్టబడినటువంటి ఆ క్రాస్ని, ఆ శిలువని, దానికి ఆ గోడ కట్టినటువంటి తీరు, దాని చుట్టూ ఫెన్సింగ్ ఎవడు మళ్ళీ ముట్టుకోకుండా, దానికి మళ్ళీ లైటింగ్, దాని పక్కనే ఇంటి ముందు ఏం పెట్టారో చూసారా? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును బీనా ద్వారానే తప్ప యావడును తండ్రి యొద్దకు రాదు. యోహాను 1.46 సంథింగ్ ఏదో పెట్టి కింద క్రైస్తవుల సమాధుల తోట, సాధనాల ముత్తయ్యమ్మ గారు, సాధనాల రాంబాబు గారి జ్ఞాపకార్థం, స్పాన్సర్డ్ బై సాధనాల కుటుంబ సభ్యులు, ఐతాబత్తుల ప్రసాద్, చైర్మన్ ఎన్ అనిల్ కిరణ్, ఫోన్ నెంబర్లు కూడా వేసి మరి. ఇది ఇంటి ముందు నరసింహ నిలయం అనేటువంటి ఆ ఇంటి ముందు కంటే అది ఒక హిందువుల ఇల్లు, పైన కాషాయ ధ్వజం కూడా మనకు కనిపిస్తోంది. దాని కరెక్ట్గా గుమ్మం ఎదురుకుండా, వాళ్ళ షాపు ఎదురుకుండానే. ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కదా, దాదాపు ఏడాది కాలంగా అది అలాగే ఉంది. మరి ఈ రకమైనటువంటి చేష్టలను ఏమంటారు? వీటిని రెచ్చగొట్టడం కాదా? రెచ్చగొట్టడం కాదా ఇది? మరి ఇలాంటివన్నీ చేస్తూ మమ్మల్ని ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు? దీనికి సంబంధించి దాదాపు అధికారులు సైతం దీంట్లో కుమ్మక్కైపోయి, కొంతమంది ఒక హిందూ ఇంటి ముందు పెట్టిన శిలువ సమాధుల బోర్డు, వాటిని తీయించడానికి అధికార యంత్రాంగం, నాయకులు అందరూ ఒకటైపోయి ఆ హిందువును సంవత్సర కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే హిందూ చైతన్య వేదబద్ధక సమస్య వచ్చింది. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులకి చుక్కలు చూపించి, అదే అధికారులతో దగ్గరుండి సుమారు 250 మంది పోలీసుల సమక్షంలో 8 మార్చి 2026 అర్ధరాత్రి 1 గంటకు వాటిని తీయించడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సహకారంతో ఢిల్లీ లెవెల్లో అధికారులకు మొట్టికాయలు వేస్తే కానీ అధికారులు తమ డ్యూటీ సరిగ్గా చేయలేకపోయారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా కానీ, చట్ట వ్యతిరేకమైనా కానీ అమలు చేయడానికి డ్రామాలు ఆడారు అంటే వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్హెచ్ఆర్సీ టీంకి, అలాగే స్థానిక బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి మరియు మాతృ సంస్థ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సమస్య నిమిత్తం ప్రతి సన్నివేశంలోనూ తోడుగా ఉన్న ధర్మవీర్ విజయ తపస్వి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు బసవరాజు గారికి, శ్రీనివాస్ రిషి, పివి నరసింహారావు గారు, సురేంద్ర గారు, బీజేపీ వెంకట్ రమణ, గోరక్షక్ దినేష్ వైష్ణవ్, శంకర్ చిలుకూరు, రాధాకృష్ణ, హిందూ చైతన్య వేదిక, ఇలా అందరికీ, బీహెచ్పీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రైట్స్ని కాపాడడంలో తన వంతు బాధ్యతను చక్కగా వ్యవహరించి పౌరుల హక్కులను కాపాడడానికి ఢిల్లీలో రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఎన్హెచ్ఆర్సీ వారికి ధన్యవాదాలు. పట్నాల సూరిబాబు, హిందూ చైతన్య వేదిక వాళ్ళు ఇచ్చినటువంటిది. సంవత్సర కాలంగా అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా, అంటే అంత ఇబ్బంది పెట్టాలా? కరెక్ట్గా ఇంటి ముందే. ఎక్కడైనా సరే కొత్తగా ఒక దేవాలయం కరెక్ట్గా ఒక చర్చి ముందే తీసుకెళ్ళి
అక్కడ ఆల్రెడీ ఒక చర్చ కట్టుకున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారు. కరెక్ట్గా వాళ్ళకి ఎదురుకుండా, అంటే ఫేస్ టు ఫేస్ కరెక్ట్గా ఎదురుకుండానే ఇక్కడ వెళ్ళి ఇక్కడే పునాది రోడ్డు ఎదురుకుండా మీరు ఓపెన్ చేస్తే కనబడాల్సింది అదే అని ఎక్కడన్నా కొత్తగా కట్టడం ఎక్కడన్నా చూసారా? ఎక్కడా లేదే. కానీ ఎందుకు ఆలయాల దగ్గరకే, లేదంటే హిందువులు ఉన్న ఇళ్ల మధ్యలోకే వచ్చి అక్కడ చర్చలు పెట్టడాలు ఇవన్నీ? రెసిడెన్షియల్ గురించి ఎవరు మాట్లాడలా, నివాస గృహ వాటికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే క్రైస్తవులు కానీ, మహమ్మదీయులు కానీ, హిందువులు కానీ అందరూ కలిసే ఒక కాలనీలో బతుకుతుంటారు. పక్కపక్కన ఇళ్ళు ఉంటాయి. క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా స్టార్ని అలంకరించుకుంటారు, లైట్ వేసే ఉంచుతారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అది తీసుకొచ్చి మన ఇంటి ముందు కడతారా? కట్టరు. వాళ్ళ ఇంటి దగ్గరే కట్టుకుంటారు, ఎవరి పండక్కి వాళ్ళకి సంబంధించి. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే, నా ఇంటి ముందు ముగ్గేసుకున్నా కూడా కాలుతో తన్నేసి, దీపం పెట్టుకున్న తన్నేసి ఈ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది అది రెచ్చగొట్టడం కదా, కావాలని. ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని చెప్పి చేస్తున్నారు. ఒక మాఫియా, ఈ కన్వర్షన్ మాఫియా ఏదైతే ఉందో, ఆ కన్వర్షన్ మాఫియా వాళ్ళు కావాలని రెచ్చగొట్టైనా సరే వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఏకాకులను చేసేయాలి, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసేయాలి, వీళ్ళకి ఒక ఆత్మ న్యూనత కలిగించాలి అనేటువంటి వ్యవహారం చేస్తున్నారు. దీనికి అధికారులు కూడా వంత పాడడం అంటే మరి వ్యవస్థలు ఎలా ఉన్నాయి? కానీ ఇలాంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసి తర్వాత వాళ్ళని మాట్లాడాము, వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నాము. ఇది భారతదేశం, ఇది హిందువులు సెక్యులర్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు అంటే మీద పడిపోయి ఇంకా బెదిరింపులకు గురి చేయడాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు డెఫినెట్గా సమాధానం కూడా అంతే సూటిగా, వాడిగా, వేడిగా ఉండి తీరుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.